హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నది బీట్రూట్ అలాగే బెల్లంతో చేసిన హల్వా. మనకి హెల్త్కి చాలా మంచిది. చూడండి నేను వీడియోలో ఎలా చేశానో చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆరోగ్యానికి ఎంతో బలమైన బీట్రూట్ అలాగే బెల్లంతో చేసిన హల్వా. నేను ఎలాంటి షుగర్ వాడకుండా కేవలం బెల్లంతోనే చేసిన బీట్రూట్ హల్వా అండి. చాలా సింపుల్, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందరూ తినే, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తినే స్వీట్. మనం చక్కగా బీట్రూట్తో అన్ని వెరైటీలు చేసుకుంటాం కదండి. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను 2 బీట్రూట్లు అయితే తీసుకుని చక్కగా తురిమి తీసుకున్నాను. చూడండి, నేను మొత్తం కూడా ఈ బౌల్లో అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనకి క్వాంటిటీ అనేది తెలుస్తుంది. మనకి హల్వా కూడా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చక్కగా 2 బీట్రూట్లు వచ్చేసి మీడియం సైజ్ బీట్రూట్ వచ్చేసి ఈ కప్పు తురుము అయితే పర్ఫెక్ట్గా అయ్యింది. చూడండి, ఇది పక్కన పెట్టుకుని నేను స్టవ్ మీద ఒక కళాయి తీసుకుని దీంట్లో ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత, వేడైన తర్వాత ముందుగా కొన్ని జీడిపప్పులు అలాగే బాదం పలుకులు తీసుకుని నెయ్యిలో అయితే కొంచెం కలర్ మారే వరకు వేయించుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా కప్పు బీట్రూట్ అయితే వేసేసి అదే నేతిలో వేసేసి మనకి బీట్రూట్ అనేది కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, పచ్చివాసన పోయే వరకు ఆ నేతిలో చక్కగా వేయించుకోవాలి. మొత్తం కూడా ఇలా వేయించుకోవాలి. చూడండి, వేగిపోయిందండి. దీంట్లో నేను ఏ కప్పుతో అయితే బీట్రూట్ అయితే తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి. చూడండి, ఇక అదే కప్పుతో అయితే నేను బెల్లం తీసుకున్నాను, కొంచెం తగ్గించి తీసుకున్నాను, ఎందుకంటే బీట్రూట్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది కదండి. బెల్లం కూడా స్వీటేను, మరీ ఎక్కువ అవినా బాగోదు కదా, అందుకే నేను కొంచెం తగ్గించి తీసుకుని బెల్లం అంతా కరిగే వరకు చక్కగా మనకి పాకం వస్తుంది కదండి. బెల్లం కరిగితే ఆ బెల్లం పాకానికి బీట్రూట్ అనేది కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, బెల్లం కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పడుతుందండి. పాకం కదా, బెల్లం కదా, కింద ఎక్కువగా అడుగంటటానికే ఛాన్స్ ఉంటుంది. మనం కలుపుకుంటూనే ఉండాలి. బీట్రూట్ కామన్గా జ్యూస్ కానీ లేదా కర్రీ అలా చేస్తాం, కానీ హల్వా అనేది ఎక్కడో రేర్గా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను ట్రై చేశాను. బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది. చూడండి, పాకం కూడా చక్కగా గట్టిగా అవుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు అంటేస్తుంది, అడుగున మాడిపోతుంది అన్నమాట. చూడండి, పాకం అంతా కూడా వచ్చేసి బీట్రూట్ అనేది మనకి చక్కగా మంచి కలర్లో వచ్చేసింది. ఇలా పాకం అంతా వచ్చేసిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే బీట్రూట్ తీసుకున్నానో అదే కప్పుతో కాసి చల్లార్చిన పాలైతే తీసుకుని దాంట్లో పోసేసాను. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. హైలో పెడితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా విరిగిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మంట కొంచెం మీడియంలో పెంచుకుని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి హల్వా అనేది దగ్గరకు వచ్చేసింది.
ఒక్క 5 మినిట్స్ ఆగితే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం వచ్చేసింది. హల్వా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇంకా మనకి చూడండి, ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుని పెట్టుకున్నాను కదా, ఇలా మొత్తం కూడా వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేరే బౌల్లోకి తీసేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవటమేను. చాలా సింపుల్ రెసిపీ అండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇంతేనండి, బీట్రూట్ హల్వా అనేది మనకి చక్కగా వచ్చేసింది. చాలా సింపుల్ రెసిపీ. మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోయే బీట్రూట్ హల్వా. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్